ప్రార్థనలో నేడు, విశ్వాసములో నేడు, ప్రార్థనలో నేడు. హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా. సాగిపోదును, ఆగిపోను నేను, పగలెండ దెబ్బకైనను, రాత్రి వేళ భయమునకైనా, పగవాని బాణమునకైనా నేను భయపడను. పగలెండ దెబ్బకైనను, రాత్రి వేళ భయమునకైనా, పగవాని బాణమునకైనా నేను భయపడను. నా సహాయకుడు, నా కాపరి యేసే, నా సహాయకుడు, నా కాపరి యేసే. హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా. సాగిపోదును, ఆగిపోను నేను, 10,000 మంది పైబడిన పదిలముగా నేనుండెదను. ప్రభు యేసు సన్నిధానమే నాకు ఆధారం. 10,000 మంది పైబడిన పదిలముగా నేనుండెదను. ప్రభు యేసు సన్నిధానమే నాకు ఆధారం. నాదు కోటయు, నాశ్రయము యేసే, నాదు కోటయు, నాశ్రయము యేసే. హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా. సాగిపోదును, ఆగిపోను నేను, గాఢాంధకార లోయలలో నేను తిరిగినను, గాఢాంధకారపు లోయలలో నేను తిరిగినను, కొండ బీటల లోయలలో నేను నడచినను. నా సహాయకుడు, నా కేడము యేసే, నా సహాయకుడు, నా కేడము యేసే. హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా. సాగిపోదును, ఆగిపోను నేను, విశ్వాసములో నేడు, ప్రార్థనలో నేడు, విశ్వాసములో నేను, ప్రార్థనలో నేను. హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా. అందరికీ థ్యాంక్స్ అమ్మా, దేవునికి స్తోత్రం. మంచి పాట పాడినారు. మాకు నిజంగా చక్కటి పాట పాడి వినిపించిన అక్కకు వందనాలు. జయమని అక్కకు. నిజంగా సాగిపోదును, ఆగిపోను నేను. నిజంగా మనం అన్ని విషయాలలో ఎటువంటి పరిస్థితులు వచ్చినా దేవుడు మనల్ని ఆదుకుంటాడు. కాబట్టి పగలు ఎండ దెబ్బ అయినా, రాత్రి ఎండ దెబ్బ అయినా, ఎటువంటి భయమైనా కూడా మనం భయపడకూడదు. ఎందుకంటే దేవుడు మనతో ఉన్నాడు, మనల్ని కాచి కాపాడు దేవుడు. మన కోట, మన ఆశ్రయము, తర్వాత మనకు సహాయం చేసే దేవుడు, మన కేడము ఆయనే. విశ్వాసంలో, ప్రార్థనలో మనం ఎప్పుడు సాగిపోవాలా, ఆగిపోకుండా ఉండాలని చక్కటి పాట పాడి వినిపించిన జయమనక్కకు ఎస్టేట్ ప్రేయర్ తరపున వందనాలు. చాలా మంచి పాట అన్నారు అక్క. వందనాలు రా. వందనాలు అక్క. ఇప్పుడు మనం వాక్య సందేశంలోకి వెళ్దాం. వచ్చినారా అన్నపూర్ణమ్మాటి గారు? రాలేదు కదా.
రాలేదు. ఓకే, మన వాక్య సందేశంలోకి వెళ్దాం. సిస్టర్ పరిశుద్ధం గారు మనకు వాక్యాన్ని అందిస్తారు. పరిశుద్ధం సిస్టర్. ఓకే సిస్టర్. ఆ, మొదటిగా మా వాక్యం. జీవాతి దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన కేజక్కకు, చేరు వచ్చిన ప్రియ సోదరులందరికీ కూడా యేసు ప్రభు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. వాక్య భాగంలోకి వెళ్ళడానికి ముందుగా చిన్న క్విజ్ క్వశ్చన్స్ చూసుకుందామండి. వీడియో ఆన్ చేసుకోండి అంటే మేము చూస్తే తెలుస్తుంది ఎవరైంది, మాకు తెలియదు కదా కొత్త వాళ్ళకి. అవునా, నాది వీడియో ఆన్ చేస్తే రాదమ్మా ఇది ఓకే సరిగ్గాను. ఓకే సిస్టర్. ఓకే సిస్టర్, కంటిన్యూ. ఆ, ఎవరి ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచున్నది? దేవుని కుమారుని ప్రత్యక్షత కొరకు. దేవుని కుమారుల. కరెక్ట్. నెక్స్ట్, ముందుగా నిర్ణయించిన వారిని, పిలిచిన వారిని ఎలాంటి వారిగా తీర్చెను? పాపులను పరిశుద్ధులుగా పరిశుద్ధులుగానే తీర్చినారమ్మా, కాదా? అక్కడ ఉన్న మాట వేరు. నిర్దోషులుగా గాని పరిశుద్ధులుగా గాని నీతిమంతులుగా గాని తీర్చినారేమో. నీతిమంతులుగా. కరెక్ట్. నీతిమంతులుగా. నీతిమంతులుగా. తర్వాత, ఏమి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును? ఏమి కలుగునట్లు అంటే నీతి కలుగునట్లు. అంటే నీతిమంతులా మామూలు మనుషులమ్మా? నీతి నీతి నీతిమంతులు అదే పరలోక రాజ్యము నిత్యత్వం గురించి అమ్మా. అవును. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనమందరం ఆయన డాష్ లోకి బాప్తిస్మం పొందితమని ఎరుగరా? ఆయన ఆత్మలోకి. ఆయన మరణంలో, ఆయన మరణంలోకి బాప్తిస్మం. సలితాకుమి అంటే అర్థం ఏంటి? చిన్నదానా లెమ్మని. కరెక్ట్ సిస్టర్. కొరింథీలో పౌలు గారు ఎంత కాలం ఉన్నారు? 18 నెలలు అమ్మా. 18 నెలలు. మొదట 3 నెలలు, తర్వాత 16 నెలలు ఉన్నారు. మొత్తం 18 నెలలు ఉన్నారు. కరెక్ట్ కరెక్ట్ సిస్టర్. 18 నెలలు. ఏ ద్వీపము చాటున పడవను భద్రపరుచుకున్నట్టు? మెలితే కాదు సిస్టర్. 27వ అధ్యాయం అపోస్తల కార్యంలో పడవ ప్రయాణంలో పిసిలినా కొప్రా చాటు కాదు కాదమ్మా. ఏ ద్వీపం చాటున భద్రపరుచుకున్నట కష్టమైంది? కౌదా అనే చిన్న ద్వీపం. అపోస్తల కార్యంలో 27:16. యేసు ప్రభువును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యూదాను గూర్చి పరిశుద్ధాత్మ ఎవరి ద్వారా పలికెను? యెషయా ప్రవక్త పలికినాడమ్మా. సిస్టర్, సువార్తల్లో ఉంది, అపోస్తల కార్యంలో కూడా. ఏ ప్రవక్త ద్వారా పలికాడు? ప్రవక్తనా? ఎవరి ద్వారా? ప్రవక్త అంటే దావీదు ద్వారా. అపోస్తల కార్యములు 1:16. దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా అని అన్నది ఎవరు? పేతురు, యోహానుమా. యోహాను. కరెక్ట్. తర్వాత, ఏ సంగతులు విన్నప్పుడు ఆదిమ సంఘం అంతటికి మిగుల భయము కలిగేను? అది తుఫాన్ వస్తుందని చెప్పి నెక్స్ట్, ఆదివారమున అర్ధరాత్రి వరకు పౌలు విస్తరించి మాట్లాడినది ఏ ప్రాంతంలో? ఐతుకు కింద పడతాడు. ఏ ప్రాంతంలో? ట్రోయా.
త్రోయలో. నెక్స్ట్, ఇతడు నేనేర్పరచుకున్న సాధనమై ఉన్నాడని ఎవరితో అన్నారు? పౌలు పౌలు గురించి అననీయతో అన్నాడండి. అననీయతో అన్నాడు. పౌలు గురించి ప్రభువే యేసయ్య అననీయతో ఇదేలే సౌలు, అదే పౌలు కాదు. యేసయ్య అననీయతో అన్నాడు. అవును సిస్టర్, కరెక్ట్. యేసయ్య అన్నాడు. సారీ. అవును. నీతిని ఆశా నిగ్రహాన్ని గూర్చి ఎవరితో చెప్పారు? అపోస్తల కార్యం 24వ అధ్యాయం. నీతి పిలాతు కాదు, ఇది ఎవరితో రోమా సామ్రాజ్యంలోనా, రోమా చక్రవర్తి దగ్గర ఆయన పేరు ఫేలిక్స్. అదే తొందరగా దృసిల్లాలకి చెప్పారు. ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని అగ్రిపరాజు. పావులును కైసరయ్య వద్దకు తీసుకొని వెళ్ళుటకు రాత్రి ఎంత మందిని సిద్ధపరిచారు? 270 మంది, 200 మంది, 400 మంది, 270. 290. 270. 270 అనేది గుర్తుంది నాకు. నెక్స్ట్, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదని ఎవరితో అన్నారు? పౌలు గారడి సిమోన్ గురించి పేతురు అన్నాడు. అవును, కరెక్ట్. తర్వాత తమ భర్తల ప్రాణాలను కాపాడుకున్న 3 స్త్రీలు ఎవరు? అమ్మా, సిప్పోరా, మికాలు. సిప్పోరా, మీకాలు. తర్వాత సౌలు పశువుల కాపరులలో పెద్ద. ఏంటమ్మా, ఇంకోసారి చెప్పు. సౌలు యొక్క పశువుల కాపరులలో పెద్దవాడు ఉన్నాడు, ఆయన పేరు? అతని చెప్పురా. అది మొదటి సమూయేలు 21వ అధ్యాయంలో ఉంటదమ్మా. తిర్సానా, అతని కుమారుడు. మొదటి సమూయేలు అతను పసురు కాపురు కాదు కదా. ఏఫోదు ధరించిన యాజకులను హతము చేసినదెవరు? అదే దోయాగండి. అతని పేరు దోయోగు. పేరు 2 అక్షరాల పేరు అది. ఎంత మంది ఏఫోదు ధరించిన యాజకులను? 80 మందిని. 80 కాదు సిస్టర్, 80 మందిని కదా చంపించింది మా సౌలు రాజు. కాదండి, కాదు. 85. 80 మందిని. 85. 85. ఆ యాజకులలో తప్పించుకొని ఒక ఆయన దావీదు అబ్యాతారు. కరెక్ట్ సిస్టర్. నోబులో దావీదుకి ఆకలి కొని ఉన్నప్పుడు ప్రతిష్ఠితమైన రొట్టెలను ఇచ్చినది ఎవరు? అతనే చనిపోయాడు. అదే 85 మందిలో చంపిన కాదమ్మా. చక్కగా ఆన్సర్ చేశారు. అందరికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మీకు కూడా వందనాలండి. వందనాలమ్మా. చాలా చక్కగా పార్టిసిపేషన్ చేశారు సిస్టర్. వాక్య ధ్యానంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి
ఆది కాండము 28వ అధ్యాయం 10-11 వచనాలు. యాకోబు అది బెర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒకచోట చేరి ప్రొద్దుగూకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లతో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకుని అక్కడ పండుకొనెను. చాలమ్మా. మరలా అపోస్తల కార్యములు 27వ అధ్యాయం 9-10 వచనాలు. ఇరవై 27వ అధ్యాయం 27:9. ఆ చాలా కాలమైన తర్వాత ఉపవాస దినము కూడా అప్పటికి గతించినందున ప్రయాణం చేయుటకు అపాయకరమై ఉండెను. అప్పుడు పౌలు, అయ్యలారా, ఈ ప్రయాణము వలన సరుకులకును ఓడకును మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టము కలిగినట్లుగా నాకు తోచుచున్నదని చెప్పి వారిని హెచ్చరించెను. చాలమ్మా. మరి ఒక వచనం మత్తయి సువార్త 14:22. నేను చదువుతాను. 22. వెంటనే ఆయన జన సమూహములను తాను పంపివేయినంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని వారిని బలవంతం చేసెను. తర్వాత 24-25 వచనాలు కూడా. అప్పటికి ఆ దోణి దరికి దూరముగానుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యుద్ధకు వచ్చాను. చిన్న ప్రార్థన చేసుకున్నామా. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి, సృష్టికర్తమైన దేవా, నీ పాదములకు వెళ్ళలేని స్థుతులు, స్తోత్రములు, నమస్కారములు చెల్లించుకుంటున్నాం. ఎంత గొప్ప దేవుడు, మహాకాశములు పట్టజాలని దేవుడు నైనా. ఆకాశముని సింహాసనము, భూమిని పాదపీఠం ప్రభువా. మరి మహిమ సింహాసనం మీద ప్రభు ఆసీనులైన కోటి దూతల గణముతో నిత్యము గడప కమ్ముల పునాదులు అదిరేలాగా ఆయన ఆరాధించబడుతున్న గొప్ప దేవుడు అయ్యా. నీకు స్తోత్రములు. మరి పాపాత్ములు, మంటి పురుగులమైన మమ్మల్ని నాయన ఎంతగానో ప్రేమించి నైనా మీ ప్రాణం ఇచ్చి రక్షించి నాయన మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నువ్వు స్తుతిస్తున్నాం నాయన. పరలోకమందు కూర్చోబెట్టావు ప్రభువా. నీకు స్తోత్రములు నాయన. మా బ్రతుకు దినాల్లో, మా జీవిత యాత్రలో ఇంతవరకు క్షేమంగా కాపాడి ప్రభువా. మరి మే నైనా ఈ 2వ తేదీన ప్రభువా మరి మమ్మల్ని నాయన సజీవుల లెక్కలో ఉంచి నీ పాద సన్నిధి భాగ్యం అనుగ్రహించావు. నీకు స్తోత్రములయ్యా నైనా. మరి నైనా ఈ జూమ్ మీటింగ్ ద్వారా ప్రభువా నైనా వచ్చిన బిడ్డలందరిని బట్టి మీకు స్తోత్రములు ప్రభువా. ఎస్ఆర్ ప్రేయర్ వారియర్స్ గ్రూప్ ద్వారా మీరు జరిగిస్తున్న పరిచర్యకై నీకు స్తోత్రములు ప్రభువా. ఈ దాసురాలను ప్రేరేపించి ప్రభువా ఈ రీతిగా ప్రభు అల్పులమైన మేము అందరము నీతో సహవాసం చేయడానికి నైనా దినదినము నీ వేద పాఠశాలలో చేరి నైనా నీ వాక్య సత్యాలు నైనా నేర్చుకోవడానికి ప్రభువా, మేము పురికొల్పబడడానికి, ఉజ్జీవింపబడడానికి మీరు ఇస్తున్న అవకాశాలను బట్టి నేను స్తుతిస్తున్నాం ప్రభువా. మరి నాయన ఆనాడు ప్రభువా అయ్యా అరణ్యంలో నాయన నీ బిడ్డలకు ప్రభువా 5,000 మందికి ప్రభువా తాత్కాలికమైన ఆహారాన్ని అందించావు దేవా. ఆహారం పెట్టావు 5,000 మందికే కాదు ప్రభువా నైనా సమస్త భూజనులకు నైనా 5 రొట్టెలు 2 చేపలు పంచి పెట్టగలిగిన బలమైన దేవుడు, అద్భుతకరుడు అయిన దేవుడు నేను స్తుతిస్తున్నాం. మరి నాయన చదువుకునే లేఖనాలను దీవించండి. మా మంచి బోధకుడా, మా ఆత్మలకు కావలసిన ప్రభువా నీ జీవాహారము మాకు అనుగ్రహించండి. సొమ్మసిల్లు వారికి బలాన్ని ఇచ్చే దేవుడు, శక్తిహీనులను బలాభివృద్ధితో నింపే దేవుడు, మమ్మల్ని బలపరచండి. మాకు ఆత్మీయ క్షేమాభివృద్ధి దయచేయండి ప్రభువా దేవా. మరి ఈ సమయాన్ని ఆశీర్వాదకరంగా మార్చండి ప్రభువా అయా. మరి నీ దగ్గర హస్తాలకు అప్పగించుకుంటూ నీ ఆత్మ సహాయం కోరుకుంటూ నేను ఈ లేఖనాలని చదువుబడిన లేఖనాలను ప్రభువా విరిచి వడ్డించుదురని మా ప్రభువును విమోచకుడును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములోనే స్తుతించి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం ప్రియ తండ్రి. ఆమేన్.
మనం ఆమేన్. చదువుకుంటుంది. మనము అమ్మ ఆది వీడియో కాండం ఆన్ చేసుకుంటారా? ఆంటీ వీడియో ఆన్ సరిగ్గా రాదు చేసుకోండి. ఆంటీ. వీడియో ఆన్ చేస్తే ఇది వాయిస్ రాదట. నెట్ సరిగ్గా రాదంటీ. గతంలో అంతా ప్రాబ్లం అదే. యాకోబు యొక్క ప్రయాణాన్ని మనం చూస్తా ఉన్నాం. ఈ ఆది కాండము 28వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్లయితే యాకోబు యొక్క ప్రయాణం ఆయన ఆయన చూస్తా ఉన్నాం. ఆయన ప్రయాణం చేస్తా ఉన్నాడు. యాకోబు ఎక్కడి నుంచి ప్రయాణం చేస్తున్నాడంటే బేర్షెబా నుండి హారాను వైపుకు ప్రయాణం చేస్తున్నట్లుగా చూస్తాం. మరి మనం కూడా ప్రయాణం చేస్తున్నాం కదా. మన యాత్రా జీవితం అన్నాడు యాకోబు. మరి మనం కూడా యాత్రికులం, పరదేశులం. మనం కూడా ప్రయాణం చేస్తా ఉన్నాం. మన పరమ తండ్రి ఇక్కడి నుండి ఆ పరలోకానికి ప్రయాణం చేస్తా ఉన్నాం. మన గమ్యం పరలోకం. తర్వాత మన తండ్రి పరలోకంలో ఉన్నాడు. మరి మన పౌరసత్వం పరలోకంలో ఉంది. అక్కడ మన కోసం నివాసాలు సిద్ధపరుస్తా ఉన్నాడు మన ప్రభు అని మనం ఎరుగుదుము. మరి తర్వాత మన రెండో భాగం మనం చదివాము. అపోస్తల కార్యం 27వ అధ్యాయం 9-10 వచనాలు చూసినప్పుడు అక్కడ కూడా ఒక ప్రయాణం చూస్తాం. పౌలు గారి యొక్క పడవ ప్రయాణం చూస్తా ఉన్నాం. రోమాకి ప్రయాణం చేస్తా ఉన్నాడు పౌలు. మరి చేస్తా ఉన్నప్పుడు ఆ ఓడలో 276 మంది ఉన్నారంట. మరి ఆ ప్రయాణము మనం చదువుకున్నాం కదా. ఎంతో చాలా కష్టంగా ఉంది ఆ జర్నీ. ఆ ప్రయాణంలో గాలి ఎదురయ్యిందంట. 27వ అధ్యాయం 9-10 వచనాలు మనం చూస్తే మరి మన జీవిత ప్రయాణంలో కూడా కొన్నిసార్లు ఈ యాత్రలో అలాంటి పరిస్థితుల్లో గాలి ఎదురవుతుంది కదా. అపాయకరమైన పరిస్థితులు ఎదురవుతా ఉంటాయి. జీవితం దుర్భరంగా ఉంటుంది, కష్టతరంగా ఉంటాయి కదా కొన్ని దినాలు. మరి అలాంటి గాలులు, పెనుగాలులు అంటే కష్టాలు, శ్రమలు, కొన్ని మన స్వయంకృత అపరాధాలు, ఇవన్నీ కూడా కలిసి మన జీవితాన్ని నెమ్మది లేకుండా చేసేవిగా మనం చూస్తాం. మరి అలాంటప్పుడు నెమ్మదే ఉండదు జీవితానికి. అయితే పౌలు గారు 27వ అధ్యాయం అపోస్తల కార్యంలో ఆయన హెచ్చరిస్తా ఉన్నాడు. అయ్యలారా అని వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నాడు. ఒక దేవుని సేవకుడు ఆ ఓడలో ఉన్న వాళ్ళకి ధైర్యం చెప్తా ఉన్నాడు. వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నాడు. మనం నశించిపోము, రాత్రి దేవుని యొక్క దూత నాతో మాట్లాడారు అని హెచ్చరిస్తా ఉన్నాడు వాళ్ళందరినీ కూడా. మరి దేవుడే హెచ్చరిక చేపిస్తా ఉన్నాడు మన జీవితాల్లో కూడా. మరి ప్రతి ఒక్కరిని కష్టాల్లో, ఆపదల్లో, పెనుగాలుల్లో, భీకర పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు దేవుడు హెచ్చరిక చేస్తా ఉంటాడు నిన్ను నన్ను కూడా కదా. వాక్యం దేవుడు ఆయన మాటలను బట్టి మనం హెచ్చరించబడే వాళ్ళంగా, బలపరచబడే వారంగా ఉంటాం మరి అని మనం చూస్తా ఉన్నాం. సరే, మూడవదిగా చూస్తే వీళ్ళందరూ కూడా ప్రయాణం చేస్తా ఉన్నారు. మూడవదిగా మత్తయి సువార్తలో మనం చదువుకున్నాం కదా. ఆయన శిష్యులు కూడా ప్రయాణం చేస్తున్నారు. మన ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన శిష్యులు ప్రయాణం చేస్తున్నట్లుగా చూస్తాం. మరి వీళ్ళు ప్రయాణం ఎక్కడికి చేస్తున్నారంటే ఇద్దరి నుంచి అద్దరికి అని చూస్తాం. అక్కడ ఆ దరికి చేస్తున్నారంట వాళ్ళ ప్రయాణం. మత్తయి సువార్తలో మనం చూసాం అన్నమాట 14:22లో అద్దరికి వెళ్ళవలని ప్రయాణం చేస్తా ఉన్నారు. మనం కూడా ఈ దరి అంటే ఈ లోకంలో నుండి అద్దరి అంటే పరలోకానికి ప్రయాణం చేస్తా ఉన్నాం. ఈ ఈ ఉపమానం 3 భాగాల్లో 3 సువార్తల్లో రాయబడింది. వారి ప్రయాణంలో గాలి ఎదురైనందున ఇబ్బంది పడసాగేను అని చూస్తా ఉన్నాం. మరి 24వ వచనంలో అప్పటికి ఆ దోణి దరికి దూరంగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. ఎంత కష్టమో కదా. మరి వారి ప్రయాణంలో అలాంటి ఇబ్బందిలో, సమస్యలో ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. మరి ఈ ప్రయాణం మన జీవిత ప్రయాణంలో మరి ఈ లోకమే సముద్రం కదా. మరి ఈ సముద్రం, లోకం అనే సముద్రంలో మనం ప్రయాణం చేస్తున్నది మన ఓడ లేదా మానవ జీవితం. మనమే ప్రయాణం చేస్తున్నాం ఈ సముద్రం అనే ఈ లోకంలో. ఎక్కడికి ప్రయాణం చేస్తున్నామంటే అద్దరికి ప్రయాణం చేస్తున్నాం, ఆ లోకానికి.
మనం పరమపురికి ప్రయాణం చేస్తా ఉన్నప్పుడు అక్కడ ఈ లోకం శాశ్వతం కానే కాదు. మనం ఒక రోజు యాత్ర ముగించుకొని శాశ్వత రాజ్యానికి వెళ్ళాలి. ఈ జీవితాన్ని యాత్ర అన్నాడు యాకోబు గారు కదా. మనం కూడా యాత్ర చేస్తా ఉన్నాం. మరి ఇశ్రాయేలీయులు కూడా అరణ్య యాత్ర చేశారు. మరి ఈ యాత్ర ఒక రోజు ముగించుకొని మనం ఆ లోకానికి ప్రభు దగ్గరికి వెళ్ళాలి కదా. మరి ఆ ఆ ఆ పరలోకానికి మార్గం ఎవరంటే మన ప్రభువే. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానంట కదా. ప్రభువే నేనే ద్వారమును అని చూస్తాం మా యోహాను సువార్తలో. మరి ఆయనే ద్వారము, మన ప్రభువే ద్వారం, మోక్షానికి మార్గం ఆయనే, మోక్ష ప్రదాత మన ప్రభువే అని చూస్తా ఉన్నాం. మరి ఈ ప్రయాణాలు మనం ముగ్గురు జీవితాల్లో పౌలు గారి పడవ ప్రయాణం చూసాం, శిష్యులు కూడా వాళ్ళ పడవ ప్రయాణం చూస్తా ఉన్నాం. మరి యాకోబు భక్తుడు కూడా ప్రయాణం చేస్తూ ఉన్నట్లుగా చూస్తా ఉన్నాం. మన జీవితం కూడా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు 1 పేతురు 2:11 చూద్దామా. వీళ్ళ వారం చదవండి. ఒకటవ పేతురు 2:11 చదువుతారా ఎవరైనా? చదువుతున్నాను సిస్టర్. చదవండి సిస్టర్. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహింపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. చాలు. అక్కడ చూస్తున్నాం కదా మనం పేతురు భక్తుడు రాస్తూ ఏమంటున్నాడంటే మనం యాత్రికులము, పరదేశులం. మన దేశం ఇది కాదు, మన స్వదేశం ఇది కానే కాదు కదా. పరదేశం, వేరే దేశానికి చెందిన వారం మనం. కాబట్టి అక్కడ ఏం చూస్తున్నామంటే శరీరాశలు విసర్జించాలంటప్ప. మనం శరీరాశలు విసర్జించే వారంగా ఉండాలి అని చూస్తా ఉన్నాం. మరి రెండవ పేతురు 1:14 చూద్దాం. మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారంలో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మును రేపటి న్యాయమని ఎంచుకొనుచున్నాను. చాలు సిస్టర్. ఈ గుడారము త్వరగా విడిచిపెట్టవలసిందంట అని ఎరిగి అని చూస్తా ఉన్నాం. ఈ గుడారం అంటే ఈ దేహం మనం ఎప్పుడు విడిచిపెడతామో మనకు తెలియదు కదా. మరి కాబట్టి మనం ఏం చేయాలంటే రేపబడాలి అని అక్కడ చూస్తాం. మిమ్మల్ని రేపుతున్నాను అని భక్తుడు మాట్లాడుతా ఉన్నాడు. మరి మనం ఏ విషయంలో రేపబడాలి అని చూసినట్లయితే ఆత్మీయ సంగతుల విషయం మనం రేపబడే వారంగా ఉండాలి. హెబ్రీ పత్రిక 10:25 హెబ్రీ 10:25 కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒక్కనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము. చాలు సిస్టర్. అక్కడ ఒకరినొకడు పురికొల్పవాలనని అని రాసిన ఫుట్ నోట్స్ లో ఏం రాశాడంటే రేపబడాలి అని చూస్తా ఉన్నాం. మనం ఏ విషయాల్లో రేపబడాలంటే ప్రేమ చూపుటకును సత్కార్యం చేయుటకును మనం రేపబడాలంట. మనం ఆత్మీయ జీవితంలో శరీర కార్యాలు విసర్జించబడాలా, ఈ గుడారం త్వరగా విడిచిపెడతామని రేపబడాలి అని భక్తుడు మాట్లాడుతుండగా ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయుటకు మనం రేపబడాలి అని చూస్తా ఉన్నాం. మరి కీర్తనాకారుడు
84వ అధ్యాయము కీర్తన 84 10వ వచనంలో ఏమి రాయబడిందంటే అక్కడ భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని ద్వారము యొద్ద నుండుట నాకు ఇష్టం అన్నాడు. మనం భక్తిహీనుల గుడారముల్లో అయితే నివసించరాదు, కానీ దేవుని యొక్క మందిర ద్వారం అంటే మన ప్రభువే. ఆయన మార్గములో మనం ఉండుట ఆయనకి ఇష్టం అంట ప్రభువుకి. అలా ఉన్నప్పుడే ఆయనకి ఇష్టలుగా ఉంటామని చూడబడుతున్నాం. ఇంకా 2వ కొరింథీ 5వ అధ్యాయం 1వ వచనంలో ఏమని చూస్తామంటే అక్కడ మన గుడారమైన ఈ నివాసము భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. చాలు సిస్టర్. మన గుడారమైన ఈ నివాసం, ఈ దేహం ఒకరోజు శిథిలం అయిపోతుంది, కానీ మనకు నిత్యమైన నివాసాన్ని మన ప్రభు ఆ లోకంలో మనకి సిద్ధపరుస్తా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. మరి గలతీ 5:26 లో ఏమని ఉందంటే పగలు వివాదాలు రేపుకోవటం కాదంట, అది శరీరానుసారమైన మనసు అని మనం చూస్తా ఉన్నాం. ఒకరినొకరము వివాదమునకు రేపకయు ఒకరి ఎందొకరము అసూయ పడకయు వృధాగా అతిశయ పడకయు ఉందము. చాలు సిస్టర్. పగలు వివాదాలు మనం రేపుకోకూడదు, కానీ అది శరీరానుసారమైన మనసు, అది మరణం అని చూస్తా ఉన్నాం. మరి అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 13వ వచనంలో అక్కడ చూసినట్లయితే అంటే అపోస్తలులంతా 17వ అధ్యాయం 13వ వచనం. అయితే బెరయాలో కూడా పౌలు దేవుని వాక్యము ప్రచురించుచున్నాడని తెసలోనికలో ఉండు యూదులు తెలుసుకొని అక్కడికి వచ్చి జనసమూహములను రేపి కలవరపరిచిరి. ఛాన్సెస్ సువార్త ప్రకటించే బెరయలో సువార్త ప్రకటించే వారిపై అల్లరి మూకలు రేపాడంట. మరి నాడే కాదు నేడు కూడా సువార్త ప్రకటించే వారిని మనం చూస్తా ఉన్నాం. ఆయన బిడ్డల మీద ఎంత ఆటంకపరుస్తున్నారో, ఎంత హింసిస్తున్నారో, క్రైస్తవుల మీద జరిగే హింస మనం ఎరుగుదాం. ప్రత్యేకంగా మనం అది నార్త్ ఈస్ట్ లో దేవుని సేవకుల మీద, పరిశుద్ధుల మీద జరిగే హింస మనం ఎరుగుదాము. మరి అది మన ప్రాంతాలకు కూడా విస్తరించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మరి అల్లరి మూకలు రేపారంట. మరి అలాంటి కార్యాల్లో కాదు, కానీ మనమైతే ఆత్మీయ సంగతులలో రేపబడాలి అని చూస్తా ఉన్నాం. మరి ఇర్మియా 17వ అధ్యాయం 4వ వచనం చూస్తే మనం ప్రభుకి ఎలా ఉండాలి. మీరు నిత్యము రగులుచుండు కోపము నాకు పుట్టించితిరి గనుక నేను నీకిచ్చిన స్వాస్థ్యమును నీ అంతట నీవే విడిచిపెట్టితివి గనుక నీ వెరుగని దేశంలో నీ శత్రువులకు నీవు దాసుడు వగుదువు. 17 చాలా బాగా. నిత్యము కోపము రగిలించే వారంగా మనం ఉంటాం ఆ ప్రభుకి. మనం ఈ ఆయా విషయాలలో ఆత్మీయ సంగతుల్లో రేపబడాలని మనం చూసాము. అయితే మన జీవితం ఎలా ఉంది? నిత్యము కోపం రగిలించే వారుగా ఉన్నారంట ఇశ్రాయేలీలు. మనం ఎలా ఉన్నాం? మరి ఆయన పలు మార్లు కోపం రేపే వారంగా ఉన్నాము అని చూస్తాము. కీర్తనలు 78వ అధ్యాయం 38వ వచనం. అయితే ఆయన వాత్సల్యత సంపూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషము పరిహరించువాడు. తన ఉగ్రతను ఏమాత్రమును రేపుకొనక పలుమారు కోపము అణుచుకొనువాడు. మన ప్రభువు ఎలాంటి వారంటే ఆయన నిత్యము కోపించేవాడు కాదు. ఆయన కోపాన్ని రేపుకోక
పళ్ళు మార్లు తన కోపాన్ని అణుచుకుంటున్నాడంట. అలా ఉండబట్టే మనము ఇలా క్షేమంగా ఉండగలిగాం కదమ్మా. మరి మన ప్రభువు తన కోపాన్ని పళ్ళు మార్లు అణుచుకునేవాడిగా ఉన్నాం. మనమైతే కోపం ఆయనకు ఉగ్రత కలిగించే వారంగా ఉండరాదు. ఆయనకు ప్రియులైన పిల్లలంగా మనం ఉండాలి అని చూస్తాం కదా ఎఫెసు 5:1. మరి ఆయనకి ఇష్టమైన జీవితం మనం జీవించాలి అని చూస్తా ఉన్నాం. మరి ఈ లోకం అయితే మన ప్రభు ఈ లోకం గతించిపోయేదిగా ఉన్నది అని చూస్తున్నాం. పునాదులు లేని ఈ పట్టణం అని చూస్తా ఉన్నాం. ఈ లోకాన్ని అమితంగా ప్రేమించినట్లుగా మనం ఉండాలి. ఈ యాత్రలో లోకాన్ని అమితంగా ప్రేమించినట్లుగా మనం ఉండాలి. ఎందుకంటే ఈ లోక నటన గతించిపోతా ఉందంట. అది అగ్ని కోసం భద్రపరచబడి ఉన్నది అని మనం చూస్తాం. మరి 1వ యోహాను పత్రిక 2:16-17 మనం ఎరుగుదుము. మరి ఈ లోకంలో ఉన్నదంతయు శరీర ఆశ, నేత్రాశ, జీవం డంబం అని అవి తండ్రి వలన పుట్టినవి కావని మనం చూస్తా ఉన్నాం. మరి అబ్రహాములు ధనవంతుడైన అబ్రహాము శారములు వాళ్ళు గుడారంలో నివసించిన వారుగా మనం చూస్తా ఉన్నాం. మరి హెబ్రీ 11వ అధ్యాయం 9-10 వచనాలు మనం చూసినట్లయితే వారు పునాదులు గల ఆ పట్టణం కోసం, ఆ పరలోకం కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. దానికి ప్రభువే ప్రధాన శిల్పి, నిర్మాణకుడిగా ఉన్నట్లుగా చూస్తా ఉన్నాం. మరి ఈ లోకం అయితే గతించిపోయేది, పునాదులు లేనిది. మనము టూరిస్టులము కదా, టూరిస్టులు ఒక ప్లేస్ చూడటానికి వెళ్తారు కదా, మనం కూడా అలాగే టూరిస్టులుగా ఈ లోకానికి వచ్చాము కదమ్మా. మరి మన ప్రభు అయితే పరలోకంలో ఉన్నాడు. మన పరమ తండ్రి రోమా పత్రిక 8:34లో మనం ఎరుగుదము. అక్కడ మన కొరకు విజ్ఞాపన చేస్తా ఉన్నాడు మన ప్రభు. మరి మన కోసమే వచ్చాడు ఈ లోకానికి, మన కోసం ప్రాణం పెట్టినట్లుగా మనం చూస్తాం. మరి యాకోబు యొక్క జీవితంలో చూస్తే మనం చదువుబడిన భాగంలో బేర్షెబా నుండి హారానికి ప్రయాణం చేసిన వాడిగా చూస్తా ఉన్నాం. బేర్షెబా అంటే అర్థం ఏంటంటే సాక్షార్థమైన బావి, సాక్షార్థమైన బావి అని చూస్తాము. ఇది రక్షింపబడిన అనుభవానికి గుర్తుగా ఉంది, రక్షణానుభవానికి గుర్తుగా ఉంది. కాబట్టి మనం రక్షణ పొందిన అనుభవం నుండి బయలుదేరాలి. యాకోబు గారు బేర్షెబా నుండి బయలుదేరాడు. మనం కూడా రక్షణ పొందిన అనుభవంలో నుండి హారానికి ప్రయాణం చేస్తా ఉన్నామమ్మా. మరి హారాను అంటే ఏంటంటే మండుట, హారాను యొక్క అనుభవం మండుట. మరి ఆత్మీయంగా మండుతున్న అనుభవం కలిగి ఉండాలి, ఆత్మలో తీవ్రత కలిగి ఉండాలి, ఆత్మలో ఆసక్తి కలిగి ప్రజ్వలించే వారంగా ప్రభు కోసం మరి మనం ఉండాలి. మరి నీవు నేను మండుతున్నామా? ఆ మండే అనుభవంలోకి వెళ్తూ ఉన్నాడు యాకోబు ప్రయాణం చేసి. మరి మనం ఎలా ప్రకాశిస్తున్నామా ప్రభు కోసం? మరి యోహాను భక్తుడైతే మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను అని మనం యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనంలో మనం చదువుతాం. ఆయన ఎంతగా మండాడంటే యోహాను, బాప్తిసం ఇచ్చే యోహాను గారు ఆయన సువార్త ప్రకటించాడు, మారు మనసు పొందాలని సువార్త ప్రకటించాడు, ఖండితంగా ప్రకటించాడు ఆయన. మరి మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలని బోధ చేశాడు. మరి ఫలాలు ఫలిస్తున్నామా? మనం ఫలించట్లేదు. ఎలా ఫలిస్తున్నాం? ఆకులు కలిగిన పచ్చని చెట్టులాగా మనం ఉన్నామేమో. మరి ప్రభు కోసం ఫలింపు జీవితం, మండే అనుభవం మనం కలిగి ఉండాలి. మండను చూసినప్పుడు మనం అక్కడ వెలుగు చూస్తాం కదమ్మా. మరి సామెతలు 20వ అధ్యాయం 27వ వచనంలో మనం చూసినప్పుడు నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అంట. మరి లూకా 12వ అధ్యాయం 35వ వచనంలో కూడా మీ దీపములు వెలుగుచుండనీయుడి, మీ నడుములు కట్టుకొని ఉండుడి అని రాయబడింది. నడుము అంటే హృదయము అని మనం 1 పేతురు పత్రికలో చూస్తాము 1వ అధ్యాయంలో. మరి మన హృదయం అనే నడుముని కట్టుకొని మన ఆత్మ దీపాన్ని ప్రకాశించేదిగా మనం జీవించాలి. దీపము ఆరిపోకూడదు. మరి ప్రకాశించకపోతే దీపానికి కత్తిరింపబడాలి కదా. మరి మన ఆత్మీయ జీవితంలో
వెలుగుచున్నట్లుగా ఉంటున్నామా? నిత్యము వెలుగుచున్నామా? మరి దానికి మనం చూస్తాము కదా, ఆ నిర్గమకాండంలో అద్వీప వృక్షానికి నిత్యము వెలగాలంటే ఒలీవ నూనె తీసి వాడాలంట. మరి మన ఆత్మలు నిత్యం వెలగాలంటే మనం నింపుకోవాలి, వాక్యంతో నింపుకోవాలి ఆత్మను. నింపుదల కలిగిన జీవితం మనం కలిగి ఉండాలి. మనం ఇంకా ఎలాగ మండాలి, ప్రకాశించాలి అంటే లూకా సువార్తలో 24వ అధ్యాయం 32వ వచనంలో చూద్దామా. అక్కడ యెరూషలేము నుంచి ఎమ్మాయి గ్రామానికి ప్రయాణం చేస్తున్న ఇద్దరిని మనం అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. చాలమ్మా. మరి వీరు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మరి ప్రభు వారితో కలుసుకున్నప్పుడు చూస్తాం, ఆయన వారితో మాట్లాడినప్పుడు వాళ్ళ హృదయాలంట మండుచుండలేదా, మండినయంట అని ఒకరితో ఒకరు వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారమ్మా. మరి మనం ప్రభుతో సహవాసం చేస్తున్నప్పుడు మనం ప్రకాశించే వాళ్ళంగా ఉన్నామా? మన హృదయాలు మండుచున్న అనుభవాలు కలిగి ఉన్నామా? మరి కీర్తనలు 39వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. అప్పుడు నేను ఈ మాట నోరారా పలికి తిని. చాలమ్మా. దావీదు మహారాజు అంట వాక్యం ధ్యానిస్తా ఉంటే ఆయనకు మంట పుట్టిందంట. ఎవరికి? దావీదు మహారాజుకి. మరి మనకి ఎలా ఉంటుంది? వాక్యం ధ్యానిస్తున్నప్పుడు మంట పుడుతుందా మనకి? మనం ఎలా ఉన్నాము? మరి దావీదు మహారాజు ఇంకా అందుకే ఆయన దివారాత్రులు ధ్యానిస్తా ఉన్నాడు కదా వాక్యాన్ని. దివారాత్రులు ధ్యానించేవాడిగా చూస్తాము. ఆయన ఎల్లవేళలా ధ్యానించేవాడిగా చూస్తున్నాం. మధ్యరాత్రులు కూడా ఆయన ధ్యానిస్తున్నప్పుడు క్రొవ్వు మెదడు దొరికినట్లుగా ఆయన ప్రాణం తృప్తి పరచబడుచున్నదని 63వ కీర్తనలో మనం చూస్తాం. మరి దావీదుకు వాక్యం ధ్యానిస్తా ఉంటే మంట పుడతా ఉందంట. అందుకే 63వ కీర్తన 1లో ఏమంటాడంటే, అందుకని వేకువనే నా దేవా, వేకువని నిన్ను నా దేవుడు నీవే అన్నాడు. ఆయన ఒక రాజు. ఆయన ఏమంటున్నాడంటే, నా దేవుడు నీవే, వేకువని నిన్ను వెతుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడాలని నేను నా హృదయం ఎంత ఆశపడతా ఉంది అంటున్నాడు. ఆయన ఒక రాజు. ఆయన ఎవరిని ఆశిస్తున్నాడంటే వేకునే రాజులకు రాజును వెతుకుతా ఉన్నాడు. మరి మనము ఈ పాటి వారం వేకునే లేచి పఠించేవాడిగా ఉన్నాడు, ప్రార్థించేవాడిగా ఉన్నాడు, ధ్యానించేవాడిగా ఉన్నాడు. అందుకే ఆయన హృదయం మంట పుడతా ఉందంట దావీదు మహారాజుకి. మరి ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. ఆయన పేరు నేనెత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా. అది నా హృదయంలో అగ్ని వలె మండుచు నా ఎముకలలోనే మూయబడి ఉన్నట్లున్నది. నేను ఓర్చి విసికి ఉన్నాను, చెప్పక మానలేదు. చాలా వాక్యము ప్రకటించకపోతే, సువార్త ప్రకటించకపోతే, అక్కడున్న పరిస్థితులను బట్టి నేను ఇంకా ప్రకటించకూడదు అని కొన్నిసార్లు అనిపించినప్పుడు ఇర్మియాకి ఆయన హృదయములో అంట మంట పుడతా ఉందంట. వాక్యం చదివి ధ్యానించి ప్రకటన చేస్తా ఉన్నట్లుగా చూస్తా ఉన్నాం. మనం కూడా వాక్యం చదివి ధ్యానించి ప్రకటించకుండా ఉండలేను అని మాట్లాడుతా ఉన్నాడు ఇర్మియా. మరి అలాగే 1 కొరింథీ 9:23లో మనం చూసినట్లయితే సువార్త ప్రకటించాలి. అయ్యో సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అంటున్నాడు పౌలు గారు. మరి మనం కూడా అలాగే మన వాక్యం చదవాలి, పఠించాలి, ధ్యానించాలి, ప్రకటించవలసిన వారంగా ఉన్నాము అని చూస్తా ఉన్నాం. మరి 2వ సమూయేలు దీపాన్ని గురించి చూద్దాం. మనం ఎలా మండాలి, ఎలా ప్రకాశించాలి అని చూసినప్పుడు వాక్యము గురించి, దీపాన్ని గురించి, వెలుతురుని గురించి మనం చూస్తా ఉన్నాం. 2వ సమూయేలు 21వ అధ్యాయం 15వ వచనంలో చూద్దాం. అక్కడ ఏమన్నాడంటే, ఇశ్రాయేలు ప్రజలకు యుద్ధము జరగగా, ఫిలిష్తీయులకు ఇజ్రాయేలుకు యుద్ధము మరలా జరగగా, దావీదు తన సేవకులతో కూడా దిగిపోయి ఫిలిష్తీయులతో యుద్ధం చేయనప్పుడు అతను
సొమశిలను. అప్పుడు రెఫాయిల సంతతి వాడకు రెండవ సమయాలు 21:15 అదేనక్క. అదేనా? అదే 17 అనుకుంటాయి. 17 అంటే సెరూయా కుమారుడైన అభిషేయ రాజును ఆదుకొని ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. దావీదు జనులు దీన్ని చూచి, ఇశ్రాయేలీయులకు దీపమగు నీవు ఆరిపోకుండానట్లు నీవు ఇక మీదట మాతో కూడా యుద్ధమునకు రావద్దని అతని చేత ప్రమాణం చేయించింది. ఓకేనమ్మా? సరే అమ్మా. దావీదు మహారాజు అంట ఇశ్రాయేలు ప్రజలకు దీపం లాంటి వాడంట. ఆ ప్రజలందరికి వెలుగునిచ్చేవాడిగా మనం చూస్తా ఉన్నాం. ఆయన ప్రజలను చక్కగా పాలించాడు. ఆయన యథార్థవంతుడై పాలించాను అని మనం 78వ కీర్తన చివరి వచనాల్లో మనం చూస్తాం. అందుకే వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలకు దీపం వంటి వాడు దావీదు మహారాజు అంట. మరి అలాంటి దావీదు మహారాజు మరి ఆయన ఏమంటున్నాడంటే 2వ సమూయేలు 22వ అధ్యాయం 29వ వచనంలో దావీదు ఏమంటున్నాడంటే, యెహోవా నీవు నాకు దీపమై ఉన్నావు, యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. దావీదేమో ఇశ్రాయేలు ప్రజలకు దీపం అంట. మరి అలాంటి దీపమైన దావీదు గారు ఏమంటున్నాడంటే, ఆయన యెహోవా ప్రభువా నీవే నాకు దీపమయ్యా అంటున్నాడు. అవును, మనకు దీపము మన ప్రభు అన్నమాట. మనకు దీపం రక్షించబడిన మనం కూడా మనం దీపం మనకు ప్రభు దీపం అయి ఉన్నాడు. మరి రక్షించబడిన మనం ఇతరులకు దీపంగా ఉండాలి. అనేకులను ప్రభు వైపు త్రిప్పే వారంగా ఉండాలి కదా. మరి 119వ కీర్తనలో కూడా మనం చూస్తాం, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. మనకు త్రోవ చూపించేది, మనకు మార్గం చూపించేది, మనల్ని సరి అయిన మార్గంలో నడిపించేది ఎవరయ్యా అంటే వాక్యం అనే చూస్తా ఉన్నాం. మరి రక్షించబడిన మనం దీపముగా అనేకులకు ఒక కొవ్వొత్తు చూసినప్పుడు ఒక కొవ్వొత్తి అనేక కొవ్వొత్తులను వెలిగించగలదమ్మా. మరి అలాగే దానియేలు 12వ అధ్యాయం 3వ వచనంలో చూద్దాం. దానియేలు గ్రంథం 12:3. బుద్ధిమంతులైతే ఆకాశమండలం జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరునూ అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రములు నిరంతరము ప్రకాశించెదరు. మనం రక్షించబడిన బుద్ధిమంతులు అయితే ఆకాశంలో నక్షత్రాలలాగా ప్రకాశిస్తారంట. అనేకులను ప్రభు వైపు త్రిప్పే నక్షత్రాలుగా నీవు నేను ఉండాలమ్మా. మరి వాక్యము నా పాదాలకు దీపం అని భక్తుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు, పాదాలకు దీపం అంటే అర్థం ఏంటంటే మన పాదాలు నడతను చూపిస్తాయి, మన ప్రవర్తన చూపించేదిగా ఉంది. వాక్యానుసారమైన ప్రవర్తన, వాక్యానుసారమైన జీవితం మనం కలిగి జీవించే వారంగా ఉండాలి. ఆయన నామాన్ని ప్రకటించే వారంగా ఉండాలి. మరి అలాగా ఉన్నప్పుడు ఇర్మియా లాగా హృదయం అగ్నిలాగా మండుతా ఉందంట అని మనం చూస్తా ఉన్నాం. మరి ఈ యాకోబు భక్తుడు, మన పాఠం యాకోబు భక్తుడు దగ్గరికి వెళ్ళినప్పుడు యాకోబు భక్తుడు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆయన యాత్ర జీవితంలో ఆయన బేర్షెబా నుండి హారానికి ప్రయాణం చేస్తా ఉన్నప్పుడు ఆయన జీవితంలో చీకటి అలుముకున్నట్లుగా ఉంది. మరి యాకోబుకేనా ప్రయాణంలో చీకటి? మరి మనకి ఎన్నిసార్లు మన జీవిత యాత్రలో ఎన్నిసార్లు మన జీవితంలో చీకట్లు అలుముకున్న పరిస్థితులు, కష్టాలు, ఇబ్బందులు, ఆపదలు మరి మనం కూడా చవి చూస్తా ఉన్నాం. అలాంటి పరిస్థితులు యాకోబుకే కాదు, నీకు నాకు కూడా రావచ్చు. యాకోబుకి వెలుపల చీకటి ఉంది. ఆయన అరణ్యంలో ప్రయాణం చేస్తా ఉన్నాడు, ఒంటరిగా ప్రయాణం చేస్తా ఉన్నాడు, భయంతో పారిపోతా ఉన్నాడు, అన్న చంపేస్తాడేమోనని. బయట చీకటిగా ఉంది, రాత్రి చీకటి పడిందంట కదమ్మా. బయట చీకటి, అంతరంగంలో కూడా చీకటి, భయం. మరి అలాంటి పరిస్థితుల్లో పారిపోతున్నప్పుడు, దిక్కు తోచని పరిస్థితి, నిస్సహాయ పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రభు ఆయన ఒక రాయి దొరికినట్లుగా చూస్తాం. ఆ రాయిని ఆయన తలగడగా చేసుకొని పడుకున్నట్లుగా మనం చూస్తాం. రాయి మన ప్రభువే అని మనం ఎరుగుతాము. మరి ఆయన అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు
మన ప్రభు మనకు కూడా సహాయం చేసేవాడిగా ఉన్నాడు కదమ్మా. తప్పకుండా మన ప్రభు మనకు సహాయం చేస్తాడు. మన ప్రభు ఎలాంటి వాడంటే 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 5-6 వచనాలు చదువుకుందాం. 2వ కొరింథీ మేము పత్రిక మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరము ఏమాత్రమును విశ్రాంతి పొందలేదు. ఎటు పోయినను మాకు శ్రమయే కలిగెను. వెలుపట పోరాటములు, లోపట భయములు ఉండెను. అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మల్ని ఆదరించెను. చాలమ్మా. మరి ఆ వెలుపట పోరాటాలు, బయట అంతరంగంలో భయము, అలాంటి పరిస్థితుల్లో నాడు అపోస్తలులు సువార్త ప్రకటించారు. నేటి దినాల్లో కూడా అలాంటి పరిస్థితులు, వెలుపట పోరాటం, లోపల భయభీతుల్లో ఉన్నప్పుడు అలాంటి పరిస్థితుల్లోని యాకోబు ఉన్నాడు. యాకోబే కాదు, మన జీవితాలు కూడా అలాంటి పరిస్థితులు, ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, శోధనలు, ఇబ్బందుల్లో మనం ప్రయాణం చేస్తా ఉన్నప్పుడు మన ప్రభువు ఎలాంటి వాడంటే మనకు సహాయం చేసేవాడు. దీనులను ఆదరించు దేవుడు, నా దీన పరిస్థితిని చూసే దేవుడు అని మనం చూస్తా ఉన్నాం. వాళ్ళు పడవ ప్రయాణంలో శిష్యులు ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రభు అంట వారిని వాళ్ళని చూశాడు. నాడు వాళ్ళని చూశాడు. మరి నేడు మనల్ని కూడా చూసి మన ప్రభు మనల్ని ఆదరించేవాడిగా ఉన్నాడు. యెషయా గ్రంథం 66:2 మనం ఎరుగుదుము, ఎవడు దీనుడై మరి హృదయం కలిగి మాట వినమందుతుండగా నేనే వానిని దృష్టించి ఉన్నాను. మన ప్రభు మరి అలాంటి పరిస్థితుల్లో, భయభీతుల్లో, దీనులుగా, దిక్కుదోచని పరిస్థితుల్లో, నిరాశలో, నిస్పృహల్లో ఉన్నప్పుడు మన ప్రభు మనల్ని ఆదరించే దేవుడు, దీనుల్ని ఆదరించే దేవుడు అని చూస్తా ఉన్నాం. మరి మనం మత్తయి సువార్త 14వ అధ్యాయంలో చదివాము కదా. శిష్యులు ప్రయాణం చేస్తా ఉన్నారు. వారు ఏ సమయంలో ప్రయాణం చేస్తున్నారంటే సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉన్నాను. అప్పటికి ఆ దోణి దరికి దూరముగా ఉందంట. 25వ వచనం, మత్తయి సువార్త 14వ అధ్యాయం 25వ వచనం. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచు వచ్చారు. మరి రాత్రి పూట 4వ జాములో వాళ్ళు ఇంకా రాత్రి ప్రయాణం చేస్తూ ఉన్నారని చూస్తున్నాం. మరి ఇంకా యోహాను పత్రిక యోహాను సువార్త 9:4 వచనం చూస్తే కూడా అక్కడ రాత్రి వచ్చుచున్నది అన్నాడు మన ప్రభు మాట్లాడుతూ. అక్కడ రాత్రి వచ్చుచున్నది అంటే అక్కడ అర్థం ఏంటంటే ఇంకా యోహాను సువార్త 12:35లో కొంతకాలం వెలుగు మీ మధ్య ఉండును అన్నాడు. అంటే ఆయన ఆరోహణం అయ్యే సమయం రాత్రి వచ్చుచున్నది అన్నాడు ప్రభు. కొంతకాలమే నేను మీ మధ్య ఉంటాను అన్నాడు. అంటే ఆయన ఆరోహణం అయ్యే సమయాన్ని గురించి ప్రభు మాట్లాడుతా ఉన్నారు. మన ప్రభు యోహాను సువార్త 8:12 ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అన్నాడు కదా. నేను లోకానికి వెలుగును అన్నాడు. మన ప్రభు వెలుగు అనగా మన ప్రభువే కదమ్మా. మరి యోహాను సువార్త 12:46 చూద్దాం. యోహాను సువార్త 12:46 నాయందు విశ్వాసం ఉంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండినట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. ఎవడైనా నా మాట విని వాటిని గైకొనకుండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చుదును. చాలు అంతవరకు. ఈ లోకానికి మన ప్రభు వెలుగుగా వచ్చాడంట. వెలుగు అంటే మన ప్రభువే వెలుగు అన్నమాట. ఆయన నీతి సూర్యుడు కదా. మరి పాపాత్ములు చీకటితో నిండిన వారం. మరి అట్లాంటి మన కోసం ఆ దేవాది దేవుడు యేసయ్య ఈ లోకానికి పశువుల పాకలో పవళించినట్లుగా జన్మించినట్లుగా చూస్తా ఉన్నాం. ఆయన వెలుగు అయిన దేవుడు, ఆయన ఆది అంత రహితుడు, ఆయన మార్పు లేని దేవుడు, మరి నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. మన కోసం ఈ లోకానికి దిగి వచ్చినట్లుగా చూస్తా ఉన్నాం. కాలము సంపూర్ణమైనప్పుడు వెలుగైన ఆ ప్రభు మరి ఆ కల్వరి సిలువ ఈ లోకానికి వచ్చి ఆ కల్వరిలో మన కోసం సిలువలో అస్తమించినట్లుగా చూస్తా ఉన్నాం. మరణించి తిరిగి లేచి ఆరోహణుడైనట్లుగా చూస్తా ఉన్నాం. ప్రభు ఈ లోకం ప్రభు ఎప్పుడైతే ఆరోహణుడు వెళ్ళిపోయాడో ప్రభు లేని ఈ లోకం, ఈ కాలము రాత్రి కాలమే మరి ఆయన అని చూస్తా ఉన్నాం. మరి మన ప్రభువు నీతి సూర్యుడైన మన ప్రభువు మరలా ఉదయిస్తారు. ఎప్పుడైనా మలాకి 4:2 మనం చూస్తాం. మరలా ఉదయిస్తాడు ఆయన. అప్పుడు
అని మనం చూస్తా ఉన్నాం. ప్రభు ఈ లోకంలో లేని కాలము చీకటి కాలము, రాత్రి కాలము అని మనం చూస్తాం. అలాంటి రాత్రి కాలంలో, ప్రభువు లేని కాలంలో మనం ప్రయాణం చేస్తా ఉన్నాం. మరి యోహాను పత్రిక, యోహాను సువార్త 1:4 ఆయన వెలుగై ఉన్నాడు అని చూస్తాం. ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదు. చీకటి అంటే పాపము. లోకంలో అందరం ప్రయాణం చేస్తా ఉన్నాం కదా, వెలుగై ఉన్న మన ప్రభు. మరి చీకటి లోకంలో మనం కూడా ప్రయాణం చేస్తా ఉన్నాం. మరి 2 కొరింథీ 4:4 చూస్తే మరి చూద్దామా. 2 కొరింథీ 4:4. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనుపర్చు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములను గ్రుడ్డితనము కలుగజేసెను. చాలమ్మా. మరి అక్కడ అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తు నందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించను గనుక మేము మమ్మును గూర్చి ప్రకటించుకొనుట లేదు గాని క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు మమ్మును గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. మరి ఇక్కడ మనం చూస్తాం ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాస ఆయన యొక్క సువార్త ప్రకాశాన్ని ఎరగకూడదు. యుగ సంబంధమైన దేవత గుడ్డితనం కలుగు చేస్తా ఉంది. కాబట్టి అందరి కూడా ఎటు ప్రయాణం చేస్తున్నారు వాళ్ళకి తెలియదు. వాళ్ళు పాపాంధకారంలో, లోకంలో చీకట్లో ప్రయాణం చేస్తా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. మరి పాపాంధకారంలో ఉన్న మనల్ని అయితే మన ప్రభు రక్షించి వెలిగించాడు అని మనం చూస్తా ఉన్నాం. మరి దావీదు యొక్క జీవితంలో మరి మనం 2 సమూయేలు 11 చీకటి ప్రొద్దుగుంకినట్లుగా చూస్తా ఉన్నాం. మరి అబ్రహాం జీవితంలో కూడా ఆదికాండం 15 మనం చూస్తాం. చీకటి ప్రొద్దుకుంకినట్లుగా చూస్తా ఉన్నాం. మరి ఇలాంటి ప్రొద్దుకుంకినప్పుడు చీకటి ఆవరించిన పరిస్థితుల్లో కష్టాల్లో మనం ప్రభువుని ఆశ్రయించాలి. మరి మన ప్రభువుని ఆశ్రయించినప్పుడు మన ప్రభు మనకి ఎలా సహాయం చేస్తాడో చూద్దాం. కీర్తనలు 32:8. 32:8 నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను. మన ప్రభువుని ఆశ్రయించినప్పుడు ఆయన మనకు బోధించేవాడు, ఉపదేశం చేసేవాడిగా మనం చూస్తా ఉన్నాం. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. నాకు ఎంత ఇష్టమైన మాట. నేను చిన్నతనంలో 6th 7th ఉన్నప్పుడు న్యూ క్యాలెండర్ రాగానే క్యాలెండర్ మొత్తం చదివేసేదాన్ని. అన్ని కూడా ఆ వాక్యాలు చదివినప్పుడు ఒక మెయిన్ హెడ్డింగ్ ఈ వాక్యం ఉంది. నాకు ఎంత మాట్లాడిందో. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదాను. మన ప్రభువు మన మీద దృష్టి ఉంచి ఆలోచన చెప్పేవాడు అని మనం చూస్తా ఉన్నాం. 10వ వచనంలో చూస్తే భక్తి యెహోవా యందు నమ్మిక ఇంచు వారికి కృప ఆవరించును. మనం ఎప్పుడైతే మన చీకటి మూగిన పరిస్థితుల్లో, కష్టాల్లో, శ్రమల్లో, యాత్రలో మన ప్రభు వైపు చూసినప్పుడు కృప అంట. యెహోవా యందు నమ్మిక ఇంచు వారిని కృప ఆవరించును. ఆయన కృప, ఆయన దయ మనల్ని ఆవరించిందిగా ఉన్నది అని మనం చూస్తా ఉన్నాం. మరి ఈ శిష్యులైతే కష్టపడతా ఉన్నారు, ఎదురు గాలి కొడతా ఉంది. మరి ఇదే ఉపమానం మార్కు సువార్త 6:48 కూడా చూస్తాం. శిష్యులు కష్టపడతా ఉన్నారు, ఎదురుగాలులు వీస్తా ఉన్నప్పుడు కష్టపడతా ఉన్నారు. గాలి ఎదురైనందువల్ల అలలు కొట్టపడుచు ఉన్నందువల్ల ఆ ఓడ నడపడం కష్టమైందంట. అప్పుడు శిష్యులు కష్టపడుచుండగా ఆయన చూస్తున్నాడు. మార్కు సువార్త 6:48 శిష్యులు నేటి సంఘానికి సాదృశ్యంగా, లేకపోతే నీకు నాకు సాదృశ్యంగా ఉంది. అన్నాడు శిష్యులు కష్టపడుతుంటే ప్రభువు చూచాడు. నేటి దినాన్న నీవు నేను సంఘము కష్టపడుతుండగా ఆయన చూస్తూ ఉన్న దేవుడు అని చూస్తా ఉన్నాం. నీతి మంతుల మీద ఆయన కనుదృష్టి ఉండేదిగా మనం చూస్తా ఉన్నాం. 34వ కీర్తన 19వ వచనంలో మనం చూడగలం. మరి అలాగే మన యజమానుడు మన ప్రభువు మార్కు సువార్త 13:35-36 వచనంలో ఎప్పుడు వస్తాడో చూద్దాం.
మార్కు సువార్త 13:35-36. ఇంటి యజమానుడు ప్రొద్దుగూకి వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, కోడి కూయినప్పుడు వచ్చునో, తెల్లవారునప్పుడు వచ్చునో, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవచ్చున్నట్టు చూచునేమో. కనుక మీరు మెలకువగా నుండుడి. నేను మీతో చెప్పుచున్నది అందరితో. చాలు. ఇంటి యజమానుడు మన ప్రభు ఎప్పుడు వస్తారో మరి తెలియదు. ఆయన ఏ దినాన్నైనా రావచ్చు. మరి ఆయన వచ్చినప్పుడు మెలకువ కలిగి ఉంటామా, లేక ఆత్మీయ నిద్ర మత్తు కలిగి ఉంటామా ఆత్మీయ జీవితంలో మరి అని మనం చూసుకోవాలి. మెలకువగా ఉండాలి. మెలకువ అంటే ఆత్మీయ జీవితంలో మెలకువ కలిగిన వారంగా మనం ఉండాలి. మన ప్రభు వచ్చినప్పుడు మెలకువ కలిగిన జీవితం మనం కలిగి ఉండాలి ఆత్మీయ సంగతుల్లో అని మనం హెచ్చరించబడతా ఉన్నాం. మరి ఈ అరణ్య యాత్ర లేకపోతే ఈ విశ్వాస యాత్రలో వెనుచూడకుండా మనం ఏం చేయాలంటే ఈ విశ్వాసమున కర్తయు దానిని కొనసాగించువాడైన మన యేసు వైపు చూస్తూ మన ముందున్న పందెపు రంగంలో మనం సాగిపోవాలి అని చూస్తా ఉన్నాం. మొదటి కోరింది 10వ అధ్యాయం 12వ వచనంలో ఏమని ఉంటుందంటే, తాను నిలుచున్నానని తలంచుకుని వాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూసుకోవాలంట. మరి మన ప్రయాణంలో మన యాత్రలో మరి మనం ఎలా ఉన్నాం, పడిపోకుండా ఆత్మీయ విషయాల్లో మరి ఆత్మీయ జీవితంలో వెనుదిరగకుండా పడిపోకుండా తాను నిలుచున్నానని అనుకునేవాడు పడిపోకుండా జాగ్రత్తగా మన భక్తి జీవితాన్ని ఏమరపాటు కలిగి మనం కాపాడుకొనవలసిన వారంగా మనం ఉన్నాము. మరి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు అరణ్య యాత్రలో ప్రయాణం చేస్తా ఉన్నారు. ఐగుప్తు నుంచి కనానికి ప్రయాణం చేస్తా ఉండగా వాళ్ళకు మాటికి ఐగుప్తు గుర్తొస్తా ఉంది. మాటికి వెనక్కి పోగొడతా ఉన్నారు. మోషే మీద సణుగులు గొణుగులు తిరుగుబాటు చేస్తా ఉన్నారు కదమ్మా. వారు ఐగుప్తులో నుంచి బయటికైతే వచ్చారు, కానీ వారి హృదయం వాళ్ళ ఆలోచనలు అంతరంగం అంతా ఐగుప్తులో ఉన్నట్లుగా చూస్తా ఉన్నాం. మరి ఐగుప్తు లోకానికి సాదృశ్యంగా ఉన్నాం. మరి మనం ఎలా ఒక భక్తుడి లాగా ఉన్నాడు. ఈజిప్ట్ నుండి బయటకు వచ్చారు, కానీ మనసులో నుండి ఐగుప్తుని తీసివేయలేకపోయాడంట. మరి మనము నమ్ముకున్నాం ఆయన బిడ్డలో. మరి ప్రయాణం చేస్తా ఉన్నాం, ఈ యాత్ర చేస్తా ఉన్నాం. ఇద్దరి నుంచి ఆఖరికి మనం ప్రయాణం చేస్తా ఉన్నాం. మరి మనల్ని వెనక్కి లాగే పరిస్థితులు ఎన్నో కదా. మరి మనం కూడా వెనుదిరగకుండా ఐగుప్తు వైపు చూడకుండా, లోకం వైపు చూడకుండా, శరీరేచ్ఛలకు లోను కాకుండా శరీరాశలు విసర్జించి ప్రభు వైపు చూస్తూ మనం సాగిపోయే వారంగా మనం ఉండాలి అని హెచ్చరించబడతా ఉన్నాం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. నేను చెప్పునదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. చాలమ్మా. ఇక్కడ దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే ఆత్మానుసారంగా నడుచుకోవాలంట. శరీరేచ్ఛలు నెరవేర్చరు అప్పుడు అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. మరి శరీర సంబంధులు శరీర విషయాల మీద మనసు ఉంచుతారు. ఆత్మ సంబంధులు ఆత్మీయ విషయాల మీద మనసు ఉంచుతారు. శరీరానుసారమైన జీవితం మరణం అని, ఆత్మీయంగా చచ్చిన జీవితం అని మనం ఎరుగుదుము. మరి ఇదే 5వ అధ్యాయం గలతీ 5:24లో ఏముందంటే, ఇటు వాటికి విరోధమైన నియమమేదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరులను దాని ఇచ్చలతోనూ దురాశతోనూ సిలువ వేసి ఉన్నారు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారంట. మరి క్రీస్తు యేసు సంబంధులమైన మనం, ఆయన బిడ్డలం, ఆయన పిల్లలమైన మనం శరీరాశలను విసర్జించాలి, శరీరేచ్ఛలను విసర్జించాలి అని సిలువ వేయాలి వాటిని అని మనం చూస్తా ఉన్నాం. పౌలు భక్తుడు మాట్లాడుతూ గలతీ పత్రికలోనే 5:20లో జీవించువాడని నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అని ఆయన మాట్లాడుతూ, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అంటున్నాడు. మరి క్రీస్తుతో కూడా, నేను కాను క్రీస్తు అని ఒక బుక్ ఉంటది, ఆ పౌలు గారిని గురించి రాస్తూ
దాని మీద అయితే ఆ బుక్ మీద ఇంటూ పెట్టేశాడు. నేను కాదు, ప్రభువే జీవిస్తున్నాడు అని. నేను ఇప్పుడు శరీరం అందు జీవించుతున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొని దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన నేను జీవిస్తున్నాను అన్నాడు. మరి ఎంత ఆ ధైర్యంగా స్టేట్మెంట్ ఇవ్వగలుగుతున్నాడు. నేను ఇప్పుడు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందరి విశ్వాసం ద్వారా జీవిస్తున్నాం. మరి ఇలాంటి స్టేట్మెంట్ మనం ఇవ్వగలమా? మరి ఎంతగా పౌలు భక్తుడు అనేక విషయాలు, నేను క్రీస్తును పోలి నడుచుకుని ఉన్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకుని, నేను క్రీస్తును అంటే 100% ప్రభువుని పోలి నడుచుకున్నట్లుగా చూస్తున్నాం. ఆ ప్రభు ఈజ్ ఈక్వల్ టు పాల్ అన్నట్లుగా, అంటే అలాంటి జీవితం, ప్రభువును పోలిన జీవితం నడుచుకొని మీరు నన్ను పోలి నడుచుకోండి అని ఎంత ధైర్యంగా అని చెప్పగలుగుతున్నాడమ్మా. మరి ఇలాగా మండే జీవితం మన జీవితం ప్రభు కోసం మండే అనుభవం, మరి సాక్ష్య జీవితం మనం కలిగి జీవించాలని హెచ్చరించబడతా ఉన్నాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 8లో ఏమంటున్నాడంటే, క్రీస్తుని సంపాదించుకొని క్రీస్తుని సమస్తము నష్టముగా ఎంచుకున్నాడంట పౌలు గారు. క్రీస్తుని సంపాదించుకొని క్రీస్తు కోసము, ఆయన ఎంతో ధనవంతుడు, ఆయనకున్న సమస్తము నష్టముగా ఎంచుకున్నాడంట పౌలు భక్తుడు. మరి మనం ఏమి ప్రభు కోసం మరి ఎలా జీవిస్తున్నాం, మరి మనం ఎలా మండుతున్నాం, ఎలాంటి సాక్షి జీవితం మనం కలిగి ఉన్నాం? ఇంకా పౌలు గారు ఏమంటాడంటే అపోస్తల కార్యం 20వ అధ్యాయం 24వ వచనంలో చూద్దాం. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణము నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుట లేదు. అవునమ్మా, ఎంత ఆయన ఆయన దేవుని కృపా సువార్తను గురించి, ఆయన సువార్త ప్రకటించే విషయములో, సాక్ష్యం ఇచ్చే విషయంలో, సువార్త ప్రకటించే విషయంలో నా పరుగును నా ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను ముట్టించవలనని ప్రాణమును నాకెంత మాత్రం ప్రియముగా ఎంచుకోలేదు. ప్రాణార్పణముగా పోయబడ్డాడంట. ఒకప్పుడు ప్రాణాలు తీసేవాడు, ఒకప్పుడు ప్రాణాలు తీయటనే ప్రాణాధారంగా ఎంచుకున్న పౌలు భక్తుడు ఇక్కడ ఏమంటున్నాడంటే నా ప్రాణార్పణముగా పోయబడతాడంట. ఆయన నా ప్రాణం నాకు ఎంత మాత్రం ప్రియంగా లేదంటున్నాడమ్మా. మరి ఎంతగా నష్టపరుచుకున్నాడు, ప్రభు కోసం ఎంతగా జీవించాడు. ఖండాలు ప్రభు యేసయ్య తర్వాత ఆ గొప్ప సువార్త, గొప్ప పరిచర్య చేసిన భక్తుడు పౌలు మనం చూస్తా ఉన్నాం. ఖండాలు తిరిగిన వాడిగా, సంఘాలు కట్టిన వాడిగా, ఎన్నో పత్రికలు రాసి మనకు అందించిన వాడిగా మనం చూస్తా ఉన్నాం. ప్రాణం అంట ఆయనకి ప్రియంగా ఎంచుకోలేదంట. ఇంకా ఆయన చూస్తే సువార్త విషయం, ఆయనకి అప్పగించబడిన పరిచర్య తుదమట్టించే విషయం ఎంతగా ఆయన ప్రయాసపడ్డాడు. 20వ వచనం, 20వ అధ్యాయం అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే, మరియు ప్రయోజనకరమనేది ఏది దాచుకునక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వాసం ఉంచవలెనని ఏలాగు సాక్ష్యం ఇచ్చుచుంటున్న ఇదంతయు మీకు తెలియను అంటున్నాడు. ఎంతగా ప్రయాసపడ్డాడు. ఇంటింటికి వెళ్ళి ప్రకటించాడంట, బహిరంగ ప్రకటించాడంట. పబ్లిక్ మినిస్ట్రీ, ఇంటింటికి కూడా, ప్రతి ఇంటికి డోర్ టు డోర్ వెళ్ళి సువార్త ప్రకటించాడంటమ్మా. మరి మనం ప్రభు కోసం ఎలా జీవిస్తున్నాం, మనం ఎంతగా ప్రకటిస్తున్నాం? నీకు నాకు ఏ తలాంతులు అప్పగించబడ్డాయి? నీకు ఇచ్చిన తలాంతుని మనం అసలు ఏంటో గ్రహించామా? దాన్ని పూడ్చిపెట్టక ప్రభు పనిలో, మరి ఆయన రాజ్య స్థాపనలో మనం వాడే వారంగా ఉండాలి. మరి మనకిచ్చిన జీవితానికి మనం లెక్క చెప్పాలి. ప్రాణం ఇచ్చిన ప్రభు కోసం ఏమి చేయగలుగుతున్నాం? ప్రభు శిలువను మోసుకెళ్ళగలుగుతున్నామా? మరి సాక్షి జీవితం కలిగి ప్రభుకు ఇష్టలుగా జీవిస్తా ఉన్నామా? మరి 2వ కొరింథీ 5వ అధ్యాయం 8వ వచనం అనుకుంటాను. ఈ దేహమందు ఉన్నను దేహము విడిచినను ప్రభు ఇష్టలమై జీవించాలంట. మరి అలాగే ఈ ప్రభుకి ఇష్టమైన జీవితం, దేహంతో ఉన్న దేహం విడిచినా గాని మరి ప్రభుకి ఇష్టంగా మనం జీవించే వారంగా ఉన్నామా?
తర్వాత ఫిలిప్పి 1:19 ఒక వచనం చూద్దాం. ఫిలిప్పీలకు మరియు రాసిన మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనో ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలనను నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు గణపరచబడునని నేను మిగులు అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థన వలన యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటనను నాకు రక్షణార్థముగా పరిణమించునని నేను ఎరుగుతున్నాను. ఇక్కడ ఏమంటున్నాడంటే 19వ అధ్యాయంలో నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడిని కాను అన్నాడు పౌలు గారు. మరి ఈ పూర్ణ ధైర్యంతో బోధించడం వలన నా బ్రతుకు మూలంగానైనా సరే, నా చావు మూలంగానైనా సరే, క్రీస్తు నా శరీరం అందు ఘనపరచబడాలని కోరుకుంటున్నాడు. చూసారా, చనిపోయిన తర్వాత అయినా కూడా నా శరీరం ద్వారా, నా జీవితం ద్వారా ఆయన ఘనపరచబడాలని కోరుకుంటా ఉన్నాడు. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఎన్నో పత్రికలు రాసి ఆయన మనకు అందించాడు. ఆ పత్రికలు చదివినప్పుడు అన్ని తరాల వారు మనం ఎంత క్షేమాభివృద్ధి పొందుతున్నామో కదా. ఆయన చావు మూలంగానైనా సరే, ఆయన బ్రతుకు మూలంగానైనా సరే ప్రభువును ఘనపరిచిన వాడిగా మనం పౌల్ని చూస్తా ఉన్నాం. మరి 2 తిమోతి 4:7 మంచి పోరాటము పోరాడితే నా పరుగు తుదము ముట్టించింది అన్నాడు. ఆయన పరుగు తుదము, ఐ ఫినిష్డ్ మై వర్క్ అన్నాడప్ప. ఆయన సువార్త పూర్తి చేసేసాడంట. ఆయన పోరాడాడు, పరుగు తుద ముట్టించాడు, ఆయనకి ఇచ్చిన పని ముగించాడంట. మనం చేయగలమా? మనల్ని ప్రభు ఎనీ టైం పిలిస్తే మన పరిచర్య, మనం చేసే పని అంతా ముగిసయిద్దా? మరి ఎప్పుడు ప్రభుదాస్ రెడ్డి అంకుల్ చెప్తా ఉండేవాళ్ళు, ఒక ఆయన ఎప్పుడు చనిపోయే, అయ్యా నన్ను పిలుచుకోవద్దు, నా పని ఇంకా ఎంతో ఉంది, నా పని ముగించలేదు అయ్యా అని ప్రార్థన చేసేవాడంట. మరి మన జీవితం కూడా అలాగే ఉందేమో, నా జీవితం అయితే అలాగే ఉందని నేను చెప్పగలను. ఆయన పని తుదం ముట్టించిన వాడిగా చూస్తా ఉన్నాం ఆయన పౌలుగా అని చూస్తా ఉన్నాం పౌలు గారిని. మరి ప్రతి విశ్వాసి కూడా ఇలాగే ప్రభు పని ముగించి ఆయన కోసం ధైర్యంతో ఎదురు చూడవలసిన వారంగా ఉన్నాం. ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనము చదువుకుందాం. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియో, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియో క్రీస్తు దినమున నాకు అతిశయంకారంగా కలుగును. ఇక్కడ ఏమంటున్నాడంటే భక్తుడు, ప్రతి విశ్వాసి కూడా జీవవాక్యం చేత పట్టుకొని ప్రకాశించాలంట. ప్రకాశించే వెలుగు వలె మండాలి అని మనం చూస్తాము. జీవవాక్యాన్ని చేత పట్టుకొని జ్యోతుల్లాగా ప్రకాశించాలి ఆయన కోసం అని మనం హెచ్చరించబడతా ఉన్నాం. ఆయన కోసం వెలుగు బిడ్డల వలె మనం జీవించాలి. జీవితంలో ఎదురయ్యే శ్రమల మూలంగా దేవుడు మనకు ట్రైనింగ్ ఇచ్చేవాడిగా ఉన్నాడు. అనేక తర్ఫీదు ఇచ్చేవాడిగా మన ప్రభు అలాంటి పరిస్థితుల్లో మనల్ని నడిపించేవాడిగా ఉన్నాడని చూస్తా ఉన్నాం. చివరిగా యాకోబు యొక్క తన ప్రయాణంలో ఆయన బేర్షెబా నుండి హారానికి ప్రయాణం చేస్తా ఉన్నప్పుడు ప్రొద్దు కృంకినందున రాయి తలగడగా చేసుకొని భారమంతా రాయిపై వేశాడని మనం చూస్తా ఉన్నాం. ఆ రాయి ఎవరో కాదమ్మా, మన ప్రభువే. అమూల్యమైన రాయి మన ప్రభు మీద ఆయన ఆధారపడినట్లుగా చూస్తాం. ఆ రాయి మీద భారమంతా వేశాడు, ఆయన నిద్రపోతా ఉన్నట్లుగా చూస్తాం. మరి నా జీవితములు కూడా చీకటి ఆవరించినప్పుడు మన ప్రభువుని ఆశ్రయించాలి. మరి కీర్తన 9వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తాం, నిన్ను ఆశ్రయించే వారిని నువ్వు విడిచిపెట్టువాడు కాదు అంటున్నాడు. మరి మనం కానీ మన ప్రభువుని ఆశ్రయించినప్పుడు, కష్టాల్లో శ్రమల్లో మన అవసరతలో ప్రభు మీద ఆధారపడినప్పుడు ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కానే కాదు. మన చింత యావత్తు ఆయన మీద వేయుడి అని ఆ ప్రభువే కోరుతా ఉన్నాడు. మరి అమూల్యమైన రాయి అని మనం చూస్తా ఉన్నాం. ఆయన 2వ పేతురు
పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో ఆయన సజీవమైన రాయి అంట. ఆయన రాయి యుగ యుగముల్లో సర్వ యుగముల్లో సజీవుడిగా ఉన్న దేవుడు అని చూస్తా ఉన్నాం. ఆయన నేడు ఏకరీతిగా ఉన్నవాడు, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండే సర్వాధికారి అయిన దేవుడు, సజీవుడైన దేవుడు. సజీవుడైన వారిని మీరు ఎందుకు మృతుల్లో వెతుకుచున్నారు? ఆయన లేచి ఉన్నాడు అని మనం చూస్తాము. ఆయన పునరుద్ధాన సమయంలో సువార్తల్లో మనం చూస్తాం కదా, ఆయన సజీవుడు అని చూస్తాము. సజీవమైన రాయి మనము, ఆయన మన ప్రభు సజీవమైన మూలరాయి, మనమైతే సజీవమైన రాళ్ళముగా ఉన్నాం. సజీవమైన రాళ్ళ వలె రాళ్ళు అయితే నిర్జీవమైనవి కానీ మనం సజీవమైన రాళ్ళమైన మనము, విశ్వాసము ఆయన బిడ్డలమైన మనం ఆయన ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచూ ఉన్నామంట. ఒకరాయి మీద ఒకరాయి పేచున్నట్లుగా మనందరం ఐక్యతతో ఆయన పనిచేసి వారంగా ఉండాలి అని చూస్తా ఉన్నాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 23వ వచనంలో ఆయన మూల రాయి, ఆయన మన ప్రభు మూల రాయి అని చూస్తా ఉన్నాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 42వ వచనంలో ఆయన నిషేధింపబడిన రాయి అంట. యూదులందరి చేత నిషేధించబడ్డారు. ఆయన స్వకీయులు ఆయన త్రోసి వేసినట్లుగా చూస్తా ఉన్నాం కదా. ఈయన ఎవరో, ఈయన వడ్రంగి కుమారుడు కాదా, ఈయన తల్లి ఈయన సోదరులు మనతో ఉండలేరా అని ప్రభు యొక్క దైవత్వాన్ని గ్రహించలేని వారిగా ఉన్నారు. దయ్యాలు ఆయన దేవుడు అని సాక్ష్యం ఇస్తా ఉన్నాయి కదమ్మా. దయ్యాలు నువ్వు సర్వోన్నతుడు కుమారుడు అయిన దేవుని కుమారుడు అని సెలవిస్తా ఉన్నాయి. దయ్యాలు గ్రహించాయి. నాటి మానవులు గ్రహించలేని వారిగా ఉన్నారు. నేటి దినాల్లో కూడా అదే పరిస్థితి. ఆయన్ని దేవుడుగా గుర్తించలేకుండా ఉన్నారు. ఆయన్ని మరి తృణీకరించారు. మరి యూదులు అయితే నిషేధించబడ్డ రాయి అంట. ఆయన యూదులతో తృణీకరించబడ్డ వారిగా చూస్తా ఉన్నాం మనం. మన ప్రభు అయితే కల్వరిలో చీల్చబడిన బండ అని మనం చూస్తా ఉన్నాం. ఆయన మన కొండ, మన బండగా చూస్తాను. మనం ఆయన ఆశ్రయించాలి అని చూస్తా ఉన్నాం. యాకోబు భక్తుడు ఆయన చీకటి వెలుపటంతా చీకటి, రాత్రి వేళ అయిపోయినప్పుడు ఆయన ఒక రాయిని ఆయన తలగడగా చేసుకొని భయభీతుల్లో ఉన్నప్పుడు నిద్రించినట్లుగా చూస్తాము. ఆ రాయి మన ప్రభువే, అమూల్యమైన రాయి మన ప్రభువే. మన కోసం ఆ కల్వరిలో చీల్చబడిన ఆ బండగా మనం చూస్తా ఉన్నాం. కల్వరిలో మన కోసం చీల్చబడ్డారు కదా. మరి ఆ ప్రభు మరి మన కోసం ఆ భయంకరమైన చీకటిని ఆ కల్వరిలో మన కోసం అనుభవించాడు కదా. మన ప్రభు ఎంతగా మనల్ని నడిపించే సముద్రుడు, చీకటిలో మనల్ని లోకంలో నడిపించే సమర్థుడైనాడు. కల్వరిలో భయంకరమైన చీకటిని అనుభవించే ఆ ప్రభు మనల్ని నడిపించే సమర్థుడైన దేవుడిగా మనం చూస్తా ఉన్నాం. మరి గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినా నేను భయపడను అని చూస్తా ఉన్నాం. మన ఎలాంటి పరిస్థితులు మనకి ఎదురైనా కానీ ఈ జీవితంలో, ఈ యాత్రలో, మరి ఈ పడవ ప్రయాణంలో మనము అమూల్యమైన మూలరాయి అయిన ఆ ప్రభువు మీద మనం ఆధారపడి జీవించాలి అని మనం చూస్తా ఉన్నాం. ఆ పరలోకాన్ని భూలోకాన్ని కలిపిన నిచ్చెన అని మనం చూస్తా ఉన్నాం. మరి మన ప్రభువే మన ప్రభు ఆ పరలోకాన్ని భూలోకాన్ని కలిపిన వాడిగా మన ప్రభు మధ్యవర్తిగా చూస్తా ఉన్నాం మన ప్రభువుని. ఆయన మధ్యవర్తి అయిన ప్రభు, ఆ ప్రభు మీద ఆనుకొని వెలుగు సంబంధులుగా జీవించాలి. మన కోసం ప్రాణం పెట్టిన ప్రభు కోసం వెలుగు బిడ్డల వలె సాక్ష్య జీవితం కలిగి ప్రజ్వలించి మరి ఆకాశంలోని బుద్ధిమంతులైతే ఆకాశంలో నక్షత్రాల్లాగా ప్రకాశిస్తారంట. అలాగా ప్రకాశిస్తూ వెలుగు బిడ్డలంగా మనం వెలుగుతూ అనేకులను వెలిగిస్తూ ప్రభు వైపు తిప్పే బిడ్డలంగా మనం ఉండాలి అని హెచ్చరించబడతా ఉన్నాం. అలాగా జీవించడానికి ఈ యాత్రా జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. వందనాలు.